నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటన చేసి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జగన్పల్లి మండలంలో పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, వివాహ మరియు గృహప్రవేశ వేడుకలకు హాజరు. కేదారేశ్వర ఆలయంలో పాదపూజ, తులాభారం, శివాలయంలో విశిష్ట పూజలు, భక్తులకు కేదారానంద స్వామి ఆశీర్వాదం. ఆర్మూర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో సిద్ధులగుట్ట గిరి ప్రదక్షిణ, భక్తి శ్రద్ధలతో భజనలతో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో జరిగిన వివాహ వేడుకలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. బాల్కొండ మరియు మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్ మండలాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఆయా మండలాల్లో టీఆర్ఎస్ నాయకుల వివాహ వేడుకల్లో శుభకార్యాలలో ప్రశాంత్ రెడ్డి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పలువురు నాయకులను ఆప్యాయంగా పలకరించి వారు ఏర్పాటు చేసిన విందులో పాల్గొని ఆయా గ్రామాల ప్రజలతో ఆప్యాయంగా ముచ్చటించారు. ప్రశాంత్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ కాయల్ని, కాపర్ వైర్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర 8 మంది ముఠా సభ్యులను పోలీసులు పట్టుకొని వారి వద్ద నుంచి 40 కిలోల కాపర్, 5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని సిపి సాయి చైతన్య మీడియా సమావేశంలో వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతూ పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ వాటిలోని విలువైన కాపర్ వైర్లను మరియు ఆయిల్ను దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రన్పల్లి, ముప్కాల్, బోధన్, నవీపేట్, వర్ణి మండలాల్లో ఎన్నో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని విలువైన కాపర్ వైర్లు ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్న 8 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5.5 లక్షల నగదును తీసుకొని స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సిపి సాయి చైతన్య తెలిపారు. ఇప్పటి వరకు 44 కేసులు నమోదు చేయడం జరిగిందని, ఎవరికైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందిస్తే వారిని పూర్తిగా విచారిస్తామన్నారు. నిందితులుగా ఉన్న సుధాకర్, అర్బీర్ శర్మ, అలీ, మొహమ్మద్, ఎండల వెంకటేశ్వర్లు, రవీందర్, అనిల్, లింగప్పలను విచారణ అనంతరం రిమాండ్ చేశామని, గతంలో వీరి నేర చరిత్ర పూర్తిగా పరిశీలిస్తున్నామన్నారు. పట్టుకున్న పోలీస్ సిబ్బందికి నగదు పురస్కారాలు సైతం అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. మీ ఏరియాలో ఎటువంటి అపరిచిత వ్యక్తులు గాని, కొత్త వ్యక్తులు గాని, మన ఊరికి సంబంధం లేని వ్యక్తులు గాని ఉంటే, మూమెంట్ ఉంటే, లేదు అంటే వేరే కార్యకలాపాల కోసం వేరే వర్క్ రీత్యా గాని, పని రీత్యా గాని బయట వాళ్ళు వచ్చి ఉన్నా కూడా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్ కి ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. అట్లానే ఎవరైనా అనుమానాస్పదంగా కనబడుతూ అనుమానాస్పదంగా తిరుగుతున్న మన ఏరియాలో అవి ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ కి ఇస్తే ఇటువంటి క్రైమ్ ప్రివెంట్ చేయడంలో మీరు మాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో అందరూ ఇటువంటి వ్యక్తులు గానీ ఎవరైనా ఉంటే మాత్రం అబ్జర్వేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ దొంగతనం అయింది ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం వల్ల గవర్నమెంట్ కి చాలా నష్టం, తర్వాత రైతులకి టైంకి మోటార్లు రన్ అవ్వవు, మిగతా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు, ఇట్లా చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కంటిన్యూ అబ్జర్వేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మనం ఇట్లాంటివన్నీ ఆపగలం. మళ్ళీ ఈ ఆపరేషన్ అంత సక్సెస్ఫుల్ గా నిర్వహించిన నిజామాబాద్ టీం, ఏసీపీ పర్టికులర్లీ ఏసీపీ గారి నేతృత్వంలో నడిచింది ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారికి మరియు డిచ్పల్లి టీం అందరికీ శుభాభినందనలు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన వివాహ వేడుకల్లో సునీల్ రెడ్డి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పర్యటించారు. ఆయా మండలాల్లో, గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించి స్థానిక కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో జరిగిన శుభకార్యాలకు సైతం హాజరయ్యారు. ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తలు సునీల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విందులో సునీల్ రెడ్డి పాల్గొని స్థానిక నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు.
నియోజకవర్గంలో జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. సునీల్ రెడ్డి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. నందిపేట మండలంలోని కేదారేశ్వర ఆలయంలో కేదారానంద స్వామి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, తులాభారం పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి గోపూజ మరియు తులాభారం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేదారానంద మహారాజ్ శివాలయంలో విశిష్ట పూజలు చేసి భక్తులకు బొట్టు పెట్టి ఆశీర్వాదం అందజేశారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై విశిష్ట పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి వద్ద ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు తదితరులున్నారు. శంకరాచార్య యొక్క పెట్టిన నియమం మన అందరికీ భారతదేశంలో ఒకసారి కాషాయ వస్త్రం ఇచ్చినామంటే జీవితం అయిపోయిన దాకా పరిపక్వం అయిపోయినట్టే. ఆయన ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? ఇప్పుడు మొన్నటిదాకా మన ఆశ్రమం అంతా కూడా మీరు పత్రం పుష్పం ఇస్తేనే ఆశ్రమం అంతా కూడా నడుస్తా ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? సన్నాసి అయితే మాధవకర్ అంటే భిక్షాటన చేసి జీవించాలి. అది అపూర్ణమైన శక్తి. అంటే ఏది ఆశించకుండా జీవించడమే కాషాయ యొక్క వస్త్ర ధ్యానం అని. అలాంటి ఒక మార్గం మనందరం కూడా మన ఆశ్రమ ప్రాంతంలో కొన్ని కట్ల చూసిండొచ్చు. తీసుకున్నాం కానీ మరి ఉన్నాక కానీ మన వాళ్ళందరికి కూడా ఒక సంశయం ఉంది. అరే మరి మానవ వస్త్రం తీసుకుంటూ మాట్లాడతాడో లేదు, మా ఇళ్ళకి అత్తడో లేదు. ఈ ఈ ఈ అందరి ఆ భోగాలనే యథావిధిగా పాద పూజ పెట్టించినాం, యథావిధిగా తులాభారం చేపించినాం, యథావిధిగా గో అవధానం ఇప్పించినాం, యథావిధిగా సభముఖంగా ఉన్నాం. పాతడానికి ఇప్పటికీ మన పరకైందమ్మా, వస్త్రాలే పరకై, అవునా కాదు? వస్త్రాలే పరకైనాయి కాబట్టి వస్త్రాలు పరకైనప్పుడు మనం కూడా మనలో ఉన్న లోపాలు దూరం చేసుకున్నాలి. ఆశ్రమ భక్తులు కావచ్చు, ఆశ్రమ కమిటీ మెంబర్లు కావచ్చు, ఆశ్రమ శిష్యులు కూడా కావచ్చు. మేము మా లోపల ఉన్నాయి అన్ని నేను సర్దిద్దుకొని వాళ్ళ వస్త్రానికి వచ్చినాం. ఇవాళ మీరు అందరు ఆడపత్రాసం రమ్మంటలేను, అస్తే పుణ్యమే. పెళ్లిళ్ళు పేరెంట్లు అయిపోయినాక ఇంకేం చేస్తారమ్మా? కొడుకు పని, కొడుకు కోడలు వాళ్ళే చూసుకుంటారు. ఇంకా వాళ్ళ బాధ్యత అంతా మొయ్యకుండా లేని గంప పెట్టుకున్నట్టు. అదే పరమాత్ముడికి రోజు ఒక 1000 నామాలు ఇన్ని నామాలు చేస్తే ఆడ కాతోపెన్ అయింది. 60 సంవత్సరాల తర్వాత ఆడ కాతోపెన్ చేసుకోవాలి. ఈ ఖాతాలు పాడగానే ఎప్పుడు కాలిపోయేది, అక్కడ పోయేది లెంకోవాలా, అక్కడ స్థిరం ఉండేది లెంకోవాలా. భగవంతుడు ఏం పంపించాడు? సత్యమైన కుటుంబాన్ని పోషించి సత్యమైన మార్గంలో నుండి ఆనపత్రాశ్రమం, ఆనపత్ర నుంచి కాషాయ వస్త్రం ధరించిన జీవితం. జకన్పల్లి మండలంలోని తొలుకుంట గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు వినోద్ కొల్ప్యాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ నేడు పదవి విరమణలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొని పదవి విరమణ శుభాకాంక్షలు చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. జకన్పల్లి మండలంలోని కొల్ప్యా గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ నేడు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఆయనకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పదవి విరమణ శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ఆయనను శాలువ, పూలమాలతో సన్మానించి ఉపాధ్యాయ సేవలను కొనియాడి ఎందరో మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. ఒక గెస్ట్ ఆర్టిస్ట్ గా వచ్చి నుండి ఆయన ఒక ఉపాధ్యాయుడిగానే కాకుండా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. సమాజానికి ఉపాధ్యాయుడిగా ఒక విద్యార్థులను ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా సమాజాన్ని కూడా పునర్నిర్మాణించాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అప్పటి నుండి ప్రజల నుండి చెప్పుకుంటూ ఆ విధంగా పరిచయం అయింది. నిజంగా ఇలా ఉపాధ్యాయునికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, మనము మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అంటే దేవుడు తల్లిదండ్రుల తర్వాత మరి సమాజంలో అత్యంత వాల్యూ ఇచ్చేది, గౌరవించేది ఉపాధ్యాయునికి. ఎందుకంటే మనకు తెలుసు సమాజంలో చాలా దానాలు ఉంటాయి. కొంతమంది భూమి దానం చేస్తారు, కొంతమంది ఆవును దానం చేస్తారు, కొంతమంది అన్నదానం చేస్తారు. అత్యధికంగా ఉత్తమమైనది విద్యాదానం.
మరి ఉపాధ్యాయుడు చేసేటువంటిది అది విద్యాదానం. ఆయన సర్వీస్ కాదు, ఏదో ఉపాధ్యాయుడు అంటే జీతం తీసుకొని మరి ఏదో అంటే ఉద్యోగం చేస్తున్నాను కాదు. ఆయన చేసేది రోజు కూడా విద్యాదానం. పౌరుడు పిల్లవాడు పుట్టిన తర్వాత మరొక ఇప్పుడు 3 ఏళ్ల వరకే వాళ్ళ తల్లిదండ్రులతో గడుపుతాడు. రోజుకి 8 నుండి 10 గంటలు స్కూళ్ళలో ఉపాధ్యాయుల ద్వారానే గడుపుతారు వాళ్ళ జీవితం. కాబట్టి వీళ్ళే భావి భారత పౌరులను తయారు చేసేది. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉన్నప్పటికీ మరొక ఉత్తమ పౌరుడిగా ఒక విద్యార్థి ఎదగాలి. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ప్రాంతానికి, వాళ్ళ దేశానికి మంచి సేవ చేయాలి. ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక సైంటిస్ట్, లేకుంటే ఒక ఉపాధ్యాయుడిగానో ఒక ఉత్తమ పౌరుడిగా మారాలి అని అంటే అది ఉపాధ్యాయుని యొక్క సహకారం లేదే జరగదు. ప్రతి ఒక్క పిల్లలకు షెడ్, మిడ్ డే మీల్ చేయించడానికి ఒక షెడ్, ఆ విధంగా లైబ్రరీ, నిన్న డిఓ గారు వచ్చారు. కాబట్టి ఇలా డెవలప్మెంట్ చేస్తున్న ఎంఈఓ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు. మా గ్రామం తరఫున, మా అందరి తరఫున ఎంఈఓ గారు ఇలా విధంగా ఇంకా డెవలప్ చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను సార్. మరి ఉపాధ్యాయులందరూ కూడా ఖచ్చితంగా మన సేవను అనుభవించి మన ఇతరులకు ఎదపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, పిల్లలు కూడా అందరూ కూడా మరి ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టి ఇంకా భావి భవిష్యత్తు లోపల మంచి మరి మేధావులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని, దేనికైనా ఇదే పాఠశాలని, ఏది చేయాలన్నా పాఠశాలనే. కాబట్టి పాఠశాల దాటిన తర్వాత ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో కాలనీ వాసులంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని అన్నారు. ఆంజనేయ స్వామి కృపతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో గల పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలను తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు. అనంతరం మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. 29 వారాలుగా నిర్విరామంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. పిల్లలందరికీ కూడా మీరు సేవ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇక ముందు మీ ఏ కార్యక్రమం నిర్వహించుకున్నా అని ఈ తపస్వి ఆశ్రమకి రండి. ఆర్మూర్లోనే ఉంది. ఎంత దగ్గర ఎక్కడ పడ్డా 1 కిలోమీటర్ దూరంలో ఈ పరిసర ప్రాంతాలతో మనకి పిల్లలు కనిపిస్తుంటారు. దయచేసి మీరందరూ వచ్చి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మేము స్వచ్ఛ భారత్ ఎందుకు చేస్తున్నాం కూడా పిల్లలు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని. ఈ ప్రాంతం అంతా శుభ్రంగా ఉంటే దోమలు రావు, ఈగలు రావు కదా, పాములు రావు. మనకి ఎక్కడేం కనిపిస్తుంది, ఏందని కనిపిస్తుంది. అందువల్ల మీరు కూడా ప్రతి వారం కూడా ప్రతి ఆదివారము 1 అరగంట గంట సమయం తీసుకొని ఈ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకోండి. తమ ఆరోగ్యాన్ని తమను కాపాడుకునే విధంగా ఈ ప్రోగ్రాం చాలా గొప్పగా ఉంది. అలాగే మనం కూడా మన బాధ్యతగా మన వంతు మనం పఠించి మన పరిశుభ్రాలను మనం పరిశుభ్రంగా ఉంచుకొని మనం కూడా వాళ్ళతో పాటు మనం పాల్గొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మనం కూడా శుభ్రత పాటిస్తే ప్రపంచం మొత్తం శుభ్రంగా ఉంటుంది. ప్లాస్టిక్ మరియు ఇతర వస్తువులను వాడకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కూడా మన బాధ్యతగా మన వంతు మనం సహాయం చేసుకోవాలి. అలాగే పిల్లలు కూడా మరియు వాళ్ళు కూడా వాళ్ళ పరిశుభ్రతను, పాఠశాలను చిచ్చుమక్కలు తొలగించుకొని శుభ్రంగా ఉంచుకొని వాళ్ళు కూడా వాళ్ళ వంతు బాధ్యతగా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవడం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హెచ్ఓడీలు మరియు అధ్యాపక బృందం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు ప్లేస్మెంట్స్ కోసం అనేక ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఆస్కారం ఉంటుందని, ఎంతోమంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్ది బయటకు పంపామని తెలియజేశారు. అలాగే ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి ముందుకు సాగి మంచి మార్గంలో నడవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ఉన్నారు. Career, like it is like a graph, you don't know when that point will connect. And as a juniors, I request all the juniors to take the advices from the seniors, and so that you may not make the mistakes which they have done. As Narendra Garu was telling that the first year, of course, the first year results throughout the state is very less. The only reason behind that is just you will join the first year and you will immediately after joining, immediately you will get the exams. So you should not waste the time in unnecessary things. You should focus on the subjects and have a good attitude. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విశ్రాంత ఉద్యోగులతో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ఇష్టా గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరవతి రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. చట్టసభలకు విద్యావంతులు వెళ్లవలసిన అవసరం ఉందని, తనకు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తదితరులున్నారు. ఫౌండేషన్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఈరవతి రామదాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తున్నారు. మనకు డబ్బులు ఎన్ని ఉన్నా కానీ అంతిమంగా మనం ఒక మంచి చెడు రెండే తీసుకుని వెళ్తాం. కాబట్టి సమతావాదం, మానవ సంబంధాలు, మానవత్వం, మంచి ఆలోచనతో బతికే వ్యక్తి సమాజంలో, ఈ సృష్టిలో చిరకాలంగా ఉంటాడని మన ఆడగిస్తుండే. డబ్బు శాశ్వతం కాదు. శాతనైనంతగా నేను చార్టెడ్ అకౌంటెంట్గా వర్క్ చేసిన నాన్నగారు కూడా ఈ హౌసింగ్ బోర్డు స్టార్ట్ అయిన నుంచి పాపల నుంచి కూడా మంచి ఉపాధ్యాయులతో, ఆయన ఫ్రెండ్స్తో మంచి వాతావరణంలో అంతిమ దశ జరగడం నాకు కూడా సంతోషం కలుగుతున్నాను. మధ్య రామదాస్ గారు గురుతుల్యులు, మాకు చెప్పలేదు, మా గురువు లాంటి వారే. ఇక్కడ కాలనీకి వచ్చిన తర్వాత చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము, రామదాస్ గారు. తర్వాత మా అబ్బాయి క్లాస్మేట్ రాజశేఖర్ గారు. తర్వాత ఇక్కడ ఈ నరసింహులు గారు చెప్పినట్లు నేటి రాజకీయాలు చాలా కలుషితమైనవి. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ అడుగు ఎట్టేసినప్పుడు వాళ్ళ ఆలోచనతో పాటు ముందు వెళ్ళాలి అని చెప్పి నేను అందరి తరఫున కోరుకుంటున్నాను. మా అబ్బాయి లాంటి వాడు మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా మేము అందరం తయారున్నాము. వేల్పూర్ మండల కేంద్రంలో పోచంపల్లి గ్రామంలో మొట్టమొదటిగా పూర్తయిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామంలో మొట్టమొదటగా పూర్తయిన రాజు అనే ఇంటి వ్యక్తి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ గృహప్రవేశానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కుటుంబీకులకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం కుటుంబీకులు సునీల్ రెడ్డిని శాలువా పూలమాలతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎందరో మందికి న్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం నిరుపేదలకు అందడం ఎంతో సంతోషకరమన్నారు. సునీల్ రెడ్డి వెంట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్ట చుట్టూ ఇస్కాన్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో, భజన కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఇస్కాన్ అధ్యక్షులు ఆది పురుష ప్రభుజీ మాట్లాడుతూ, కార్తీక మాసంలో గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రామానంద ప్రభుజీ, భక్తులు తదితరులున్నారు. మెండోరా మండలానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు
సీఎం సహాయ నిధి మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఫైళ్లపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేసి చెక్కులు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు నేరుగా అందించాలని ఆదేశించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అసలు ఆగకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో నిజామాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో 150 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని మహాలక్ష్మి వద్ద గ్రామంలోని ప్రజలకు నిజామాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు నవీన్ ఆధ్వర్యంలో 150 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మోతిబిందు కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి మందులు అందించి ఆపరేషన్ ఉన్నవారికి దవాఖానకు వస్తే విడతల వారీగా ఆపరేషన్లు చేస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులున్నారు. జగన్పల్లి మండలంలోని కొలిప్యా గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు, ఆయా కుల సంఘాల సభ్యులు ఘనంగా అమ్మవారి విగ్రహం గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరిగిందని, తమకు సహకరించిన దాతలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. జగన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. పడకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు. 27 సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. నాడు విద్యాబుద్ధులు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటన చేసి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జగన్పల్లి మండలంలో పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, వివాహ మరియు గృహప్రవేశ వేడుకలకు హాజరు. కేదారేశ్వర ఆలయంలో పాదపూజ, తులాభారం, శివాలయంలో విశిష్ట పూజలు, భక్తులకు కేదారానంద స్వామి ఆశీర్వాదం. ఆర్మూర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో సిద్ధులగుట్ట గిరి ప్రదక్షిణ, భక్తి శ్రద్ధలతో భజనలతో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.